ఎంతో బలం ఉంది, అత్యాధునికమైన ఆయుధ సంపత్తుంది, టెక్నాలజీ ఉంది, మాకు తిరుగే లేదు అన్న ఇజ్రాయిల్ కంట్లో నలుసుగా ఉంది ఈరోజు హమాస్. ఒక ఇజ్రాయిల్నే కాదండి, ఈ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ అమెరికాతో పాటు సౌదీ అరేబియాతో పాటు ప్రపంచంలో చాలా దేశాలని వణికించేస్తోంది గజగజమని. F-35 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్లు, విధ్వంసక క్షిపణులు, సుక్షిత బలగాలతో ఇజ్రాయిల్ ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఉంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడికైనా టార్గెట్ని పర్ఫెక్ట్గా క్లియర్ చేసే గూఢచారులు కూడా ఆ దేశంలో ఉన్నారు. అలాంటి గొప్ప సైనిక శక్తి ఒక చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాళ్లు రువ్వుతోంది, గుక్క తిప్పుకోకుండా దాడులు చేస్తోంది. అసలు ఎవరు, ఏమిటి ఈ హమాస్ కథ చూద్దాం. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలోని 2 రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫాదా అంటాం దీన్ని, ఇదే తిరుగుబాటు అనొచ్చు, ఈ ఉద్యమం జరిగింది. ఈ టైంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని స్టార్ట్ చేశాడు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా అప్పట్లో ఉండేది. 1988లో హమాస్ తన చార్టర్ని ప్రచురించింది కూడా, అంటే ఎస్టాబ్లిష్ చేసింది. ఇజ్రాయిల్ నాశనం చెయ్యాలని, ఒకప్పటి పాలస్తీనాను తిరిగి మళ్ళీ ఏర్పాటు చేయాలని, ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పి ఆ చార్టర్లో హమాస్ మెన్షన్ చేసింది. 1993లో పాలస్తీనా నేత ఏసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఇజ్హాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం జరిగింది. నార్వేలో ఓస్లోలో ఉన్న ఒప్పందం చాలా చారిత్రక ఒప్పందం ఇది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాలో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పాటయ్యింది. దీన్ని అప్పుడే హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ ఆ రోజు చాలా హింస కూడా దిగింది. ఇదే ఏడాది ఏప్రిల్లో ఫస్ట్ టైం ఆత్మాహుతి దాడికి హమాస్ పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా ప్రకటించేశాయి. గాజాలో హమాస్ చాలా బలంగా ఉంది. 2006 నుంచి ఈ ప్రాంతంలో ఇది పరిపాలన కొనసాగిస్తోంది స్వయంగా. 2000 సంవత్సరంలో 2వ ఇంతిఫాదాకు హమాస్ నాయకత్వం వహించింది. దీని కింద భారీగా ఉగ్రవాదానికి పాల్పడింది, దాడులు చేస్తూనే ఉంది. ఇందులో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులు బలైపోయారు. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ను హమాస్ అపహరించేసింది. 5 ఏళ్ల తర్వాత 1000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే కానీ హమాస్ ఆ సైనికుణ్ణి విడుదల చేయలేదు. అసలు హమాస్ను నడిపిస్తున్నది ఎవరు, దీని వెనకాలుంది, ఇక్కడ నాయకులున్నది ఎవరు అంటే, హమాస్లో రాజకీయ, సైనిక, ఇతర సామాజిక విధులు నిర్వర్తించడానికి వేరువేరుగా పార్ట్స్ ఉన్నాయండి, అంటే యంత్రాంగాలు ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాలన్నీ పాలిట్ బ్యూరో తీసుకుంటుంది. ఇందులో సభ్యులంతా ప్రవాసంలో ఉంటారు, అంటే ఎవరు కూడా లోకల్గా ఉండరు. ఇక ఫీల్డ్ లెవెల్లో విషయాల్ని గాజా, వెస్ట్ బ్యాంకులో ఉన్న స్థానిక కమిటీలు సూపర్వైజ్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం హమాస్కు ఇస్మాయిల్ హనియా రాజకీయ అధిపతిగా ఉన్నాడు. ఈయన 2020 నుంచి ఖతార్లోని దోహా కేంద్రంగా ఇతని యాక్టివిటీస్ చేస్తున్నాడు. హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ను 2004లో ఇజ్రాయెల్ బలగాయలు చంపేశాయి కూడా. ఇక వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది, ఎన్ని కార్యక్రమాలు చేయటానికంటారా? పాలస్తీనా ప్రవాసులు ఉన్నారండి చాలామంది, అనేక దేశాల్లో ఉన్నారు, వీరు పంపిస్తూ ఉంటారు. అలాగే పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా, అంటే ముస్లిం సమాజంలో కాస్త డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా హమాస్కి ఫండ్స్ ఇస్తూ ఉంటారు. పశ్చిమ దేశాల్లో ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి కూడా కొంత సాయం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా టర్కీ నుంచి ఈ ఫండ్స్ బాగా వస్తాయని చెప్తారు. ఇక ఇరాన్ ప్రస్తుతం అయితే ఏటా $10 కోట్ల హమాస్కి నేరుగా అందిస్తుంది. అంతేకాదు మంచి మంచి ఆయుధాలను కూడా అందిస్తోంది, మోరల్ సపోర్ట్ ఇస్తోంది.
హమాస్ ఆయుధాల్లో ప్రధానమైనవి నేల నుంచి నేల మీదకి లక్ష్యాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న రాకెట్లు. లక్ష్యాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఛేదించేలా స్వీయ మార్గ నిర్దేశిక సామర్థ్యం అంటారు. దీన్ని గైడెడ్ మిసైల్స్ అంటారు. వీటికి ఉండదు ఈ టెక్నాలజీ. అయినా కూడా గుడ్డెదురుగా అన్నట్టుగా వీళ్ళు ప్రయోగించేస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో వీటిని ఎప్పుడైతే ప్రయోగించామో అప్పుడు ఇజ్రాయిల్ కూడా ఏమీ చేయలేదు. ఇదే ఇప్పుడు ఇజ్రాయిల్ని చిరాకు పెడుతోంది. వీటి సామర్థ్యాన్ని వీళ్ళు రోజు రోజుకి పెంచుతున్నారు. మోటార్లతో కూడా దాడులకు దిగుతున్నారు. మండే స్వభావం ఉన్న పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ మీదకు వదులుతోంది హమాస్. వీటి వల్ల మంటలు చెలరేగి భారీగా నష్టం కలుగుతుంది. హమాస్లో ప్రస్తుతం 30,000 పైనే మిలిటెంట్లు ఉన్నారు. అలాగే 400 పైన సాయుధులైన కమాండోలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇక ఇరాన్, సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు, పేలుడు పదార్థాలు, యంత్రాలు ఈజిప్టు సరిహద్దు గుండా గాజాలోకి వస్తూ ఉంటాయి. మొదటి నుంచి ఇరాన్ అనేక మార్గాల్లో సైనాయి ద్వీపకల్పం దాకా పంపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వాటిని సొరంగాల గుండా గాజాకు పంపిస్తున్నారు. 2013లో ఈజిప్టులో బాధ్యతలు చేపట్టిన అల్-సిసి హమాస్ పట్ల చాలా కఠినంగా ఉన్నాడు. ఆయుధాల్లో కొన్ని గాజాలోని సంచార కర్మాగారాల్లో కూడా తయారవుతున్నాయి. అంటే గాజాలో ఆయుధాల తయారీ కూడా వీరు మొదలుపెట్టారన్నట్టు. అందుకే ఇజ్రాయెల్ రీసెంట్గా చేస్తున్న దాడుల్లో ఆయుధ కర్మాగారాల మీద, రేడియో స్టేషన్ల మీద దాడి చేస్తున్నాం అంటున్నారు. వీటిని ఇరాన్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందుతోంది హమాస్కి. ఈ రాకెట్లకి ఇంధనాన్ని, ఎరువులు, పంచదార, పాకం వంటి వాటితో తయారు చేస్తున్నారు. అంటే ప్రైమేటివ్ లెవెల్ అన్నట్టు. ఒక 50-100 సంవత్సరాల కిందట రాకెట్లు తయారు చేయడానికి ఏ మెటీరియల్, ఏ టెక్నాలజీ వాడుతున్నారో అలా బండగా ఈరోజు హమాస్ తయారు చేస్తోంది. రోజు రోజుకి టెక్నాలజీ పెంచుకుంటుంది. హమాస్ ఆయుధ కర్మాగారాలు గాజాలో పౌరుల ఆవాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవటం ఇజ్రాయెల్కి కష్టమవుతోంది. ఒకవేళ లక్ష్యంగా చేసుకుంటే సాధారణ పౌరులు చనిపోతారు. అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయిల్ పరువు ప్రతిష్టలు పోతాయి. కాబట్టి ఈ రకంగా హమాస్ ఇజ్రాయిల్ని చిక్కుల్లో పడేస్తోంది.